ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది. ఈ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలోని తప్పిదాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ ప్రధానంగా రిపోర్టుపైనే చర్చిస్తారని తెలుస్తోంది. అయితే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి వారిని అరెస్టు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఇవాళ చర్చ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణలో జరిగిన అవకతవకలను 15 నెలల పాటు విచారించింది. ఈ కమిషన్ 115 మంది సాక్షులను విచారించి సుమారు 500 నుండి 700 పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన లోపాలు, నిర్ణయాలలో అవకతవకలు, ఆర్థిక నష్టాలకు కారణమైన అంశాలను హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో కొన్ని పియర్లు కుంగిపోవడం వల్ల ఈ విచారణకు ఆదేశాలు వచ్చాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది. ఈ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నిర్మాణ లోపాలు, గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలలోని తప్పిదాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ ప్రధానంగా రిపోర్టుపైనే చర్చిస్తారని తెలుస్తోంది. అయితే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి వారిని అరెస్టు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఇవాళ చర్చ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణలో జరిగిన అవకతవకలను 15 నెలల పాటు విచారించింది. ఈ కమిషన్ 115 మంది సాక్షులను విచారించి సుమారు 500 నుండి 700 పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. నివేదికలో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన లోపాలు, నిర్ణయాలలో అవకతవకలు, ఆర్థిక నష్టాలకు కారణమైన అంశాలను హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో కొన్ని పియర్లు కుంగిపోవడం వల్ల ఈ విచారణకు ఆదేశాలు
ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకైతే జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కమిషన్ రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు పైన ప్రధాన చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే అటు కాళేశ్వరం కమిషన్కి సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పియర్లు కుంగిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 15 నెలల పాటు సుదీర్ఘంగా ఈ యొక్క కమిషన్ విచారణ చేపట్టింది. దాదాపుగా 115 మంది సాక్షులతో ఈ యొక్క కమిషన్ విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్తో పాటు మిగతా అధికారులందరినీ కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టడం జరిగింది. వీరందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డాటా పూర్తిగా సేకరించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానంగా ప్లానింగ్ మార్పులు చేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఈ యొక్క ప్లానింగ్ మార్పులో ఎవరు సూచనలు తీసుకున్నారు, అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్టుకి అయ్యే వ్యయం ఎందుకు పెరిగింది, ఖర్చు ఎందుకు పెరిగింది అనే దానిపైన ప్రధానంగా అయితే ఈ యొక్క కమిషన్ విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా 115 మంది అధికారులను, అదేవిధంగా రాజకీయ నాయకులను విచారించిన తర్వాత కమిషన్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందించడం జరిగింది. జూలై 31న ఈ యొక్క రిపోర్టు ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం ఈ యొక్క రిపోర్టుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ యొక్క క్షుణ్ణంగా సమరీ తయారు చేయాలని చెప్పేసి అధికారుల కమిటీ నియమించడం జరిగింది. అధికారులు ఈ యొక్క 650 పేజీల యొక్క కమిషన్ రిపోర్టు మొత్తం కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిపైన 10 పేజీల నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే నిన్న అందజేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క 10 పేజీల నివేదికలో కమిషన్ ఏదైతే అంటే కమిషన్ సంబంధించిన నివేదికలో ప్రధానంగా ఈ యొక్క మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించి మొత్తంగా ప్లానింగ్ సంబంధించి పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమైనట్టుగా కమిషన్ పేర్కొచ్చినట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ప్లానింగ్లో మార్పులు చేయడానికి ప్రధానంగా కేసీఆరే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీకి సంబంధించి ప్లానింగ్లో చేంజ్ చేయడంలో పరోక్షంగా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా కమిషన్ పేర్కొన్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా 10 పేజీలతోటి ఈ యొక్క నివేదిక తయారు చేసినట్టుగా సమరీ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమరీని రాష్ట్ర కేబినెట్ సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం అయితే ప్రవేశపెట్టి ఈ యొక్క కేబినెట్లో క్షుణ్ణంగా ఈ యొక్క నివేదిక పైన చర్చ చేయనున్నారు. ప్రధానంగా ఈ యొక్క నివేదికకు సంబంధించి అసలు ప్లానింగ్లో మార్పు కారణం ఎవరు, అదేవిధంగా ఖర్చు పెరగడానికి కారణం ఏంటి అన్న దానిపైన ప్రధానంగా ఈ యొక్క కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో అయితే ప్రధాన చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే కీలక అధికారులు ఉంటారో ఆ అధికారుల్లో అధికార ఇళ్లలో ఏసీబీ సోదాలు చేయడం జరిగింది. సోదాలు చేసిన నేపథ్యంలో వారి దగ్గర అక్రమంగా వేల కోట్ల ఆస్తులు వారు దాచిపెట్టుకున్నట్టుగా అయితే ఏసీబీ సోదాల్లో అయితే తెలపడం జరిగింది. అయితే వీరంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి చర్యలకు తీసుకోబోతుంది అన్న దానిపైన ఉత్కంఠ రేకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు అధికారులపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికీ పెద్ద ఎత్తున అధికారుల వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కొంత అంటే ఉత్కంఠమైన చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అంటే
నివేదిక ఏ విధంగా ఇచ్చిందన్న దానిపైన కూడా ఆ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ముందు నుంచి కూడా మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని చెప్పేసి ముందు నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన నాణ్యత లోపించడానికి కారణం ఏంటి, అదేవిధంగా ప్లానింగ్లో మార్పులు చేయడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఖర్చు ఎందుకు పెరిగిందన్న దానిపైన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ అధికారులు ఈ యొక్క కమిషన్ ఇచ్చిన నివేదికను దాదాపుగా 10 పేజీల సమరీగా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కమిషన్ ఈ యొక్క ప్లానింగ్ మార్పుకు సంబంధించి మొత్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ప్రధాన కారణం అంటూ కూడా ఈ యొక్క కమిషన్ పేర్కొన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. 10 పేజీల నివేదికను ఈ యొక్క సమరీగా మార్చి అధికారుల కమిటీ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి క్యాబినెట్లో అయితే ప్రధాన చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. అయితే ప్లానింగ్కి సంబంధించి ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది, అయితే ప్రధానంగా ఎవరైనా ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి మార్పులు ఏదైనా చేయాలి అనుకుంటే ఇంజనీర్లు చేయాలి, లేక సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఏదైనా సూచన చేసిన నేపథ్యంలో కూడా అక్కడ అధికారుల సూచన నేపథ్యంలో ప్లానింగ్లో మార్పులు ఉండాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన చేస్తే ప్రాజెక్టులో మార్పు ఎందుకు చేశారన్న దానిపైన ప్రధానంగా కమిషన్ క్వశ్చన్ రేస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి మొత్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక ఆ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తంగా కూడా దగ్గరుండి చూసుకున్నట్టుగా అధికారులు ఈ కమిషన్కి పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే కమిషన్లో ఈ 10 పేజీలకు సంబంధించి అన్నారం సుందిల్లా తొమ్మిడేటి ప్రాజెక్టు వద్ద ఎందుకు మార్పులు చేయాల్సి వచ్చింది, ఒకవేళ ఇక్కడ ఇసుకలో ప్రాజెక్టు చేపట్టడం వల్ల కుంగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్పినా కానీ సరే ఎందుకు పట్టించుకోకుండా ఈ ప్లానింగ్లో మార్పులు చేశారన్న దానిపైన కమిషన్ ప్రధానంగా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలిసింది. వీటన్నిటి కారణం వెనుక కూడా మొత్తంగా ప్లానింగ్లో మార్పులు రావడానికి మొత్తంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా కారణం అంటూ కూడా కమిషన్ పేర్కొన్నట్టుగా తెలిసింది. దాదాపుగా 650 పేజీల 115 మంది సాక్షులు 650 పేజీల నివేదిక కమిషన్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. ప్రభుత్వం అధికారుల కమిటీ వేసి దీన్ని సమరీగా మార్చి 10 పేజీల రిపోర్ట్గా తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 10 పేజీల రిపోర్టు ఈరోజు మధ్యాహ్నం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే ఆ క్యాబినెట్ దీనిపైన ఏ విధంగా అంటే తదుపరి చర్యలకు వెళ్తుందా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 10న లేదా 11న నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఈ యొక్క 10 పేజీల నివేదికను మొత్తంగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి అక్కడి నుంచి సిట్ వేయాలా, లేకపోతే సిబిసిఐడికి అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది. సో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తున్న దానిపైన రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో అయితే ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అధికార వర్గాలకు సంబంధించి ఎందుకు ఉత్కంఠత నెలకొంది అని అంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టులో పనిచేసిన ఈఎన్సీల దగ్గర ఏసీబీ సోదాలు చేస్తే దాదాపు 700 నుంచి 1000 కోట్ల వరకు కూడా అక్రమంగా సంపాదన ఉందని చెప్పేసి కూడా ఏసీబీ సోదాల్లో తేలిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టులో పనిచేసిన అందరి అధికారుల పైన కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా వీరిని ఏదైతే ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును ఈ విధంగా అవినీతి సొమ్ముగా మార్చుకొని వారి యొక్క అకౌంట్లో వేసుకునేందుకు వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అధికార వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా ఎంతమంది పనిచేశారో అంతమంది ఇండ్లలో కూడా సోదాలు జరిపిస్తుందా అని చెప్పేసి రాజకీయ అటు అధికార వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఓన్లీ అధికారులపైన అంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీని మొత్తంగా కూడా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు ప్రభుత్వానికి ఇటు అంటే రాజకీయ నాయకులకు ఎవరైతే రాజకీయ నాయకులు అటు ప్రజలకు మధ్య ఇద్దరు కూడా సమన్వయకర్తగా ఉద్యోగస్తులు ఉంటారు. కాబట్టి ఈ అధికారులు ప్రజలకు ఒకవేళ ఈ యొక్క ప్లానింగ్లకు సంబంధించి కానీ లేకపోతే ఖర్చుకు సంబంధించి కానీ నాణ్యతకు సంబంధించి కానీ ఏవైనా లోటుపాట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు ఇది తప్పు, ఇందులో నాణ్యత లోపించింది, ఇందులో ఖర్చు పెరగడానికి కారణం ఏంటి, అదేవిధంగా ప్లానింగ్ మార్పు వస్తే ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయంటూ కూడా అధికారులు
ఖచ్చితంగా చెప్పి ఆ ప్రాజెక్ట్ని ఆపేయాలి, లేకపోతే ప్లానింగ్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అధికారులు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు కూడా అట్లా సూచన చేయని నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అధికారులే బాధ్యత వహిస్తారు. కాబట్టి అధికారులపైన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే మొత్తంగా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే పరోక్షంగా ఈ యొక్క ప్లానింగ్ మార్పుకు కారణమని చెప్పేసి కమిషన్ పేర్కొన్న నేపథ్యంలో అటు రాజకీయ నాయకులపైన కూడా చర్యలు తీసుకుంటుందా అంటూ కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో జరిగే చర్చపైన రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఇటు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపైన ఆసక్తి నెలకొందని, ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం జరగబోయే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద ప్రధానంగా కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలకు తీసుకోబోతుంది, అసెంబ్లీలో చర్చ చేపడతారా లేకపోతే అసెంబ్లీలో చర్చ చేపడుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నెల 10 లేదా 11న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రధానంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికపైనే మాట్లాడాలి, చర్చ జరగాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వేచి చూడాలి మరి క్యాబినెట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సిట్కి కానీ సిఐడి గానికి అప్పచెప్తుందా, లేకపోతే తదితర చర్యలకు ఆదేశాలు జారీ చేస్తుందా అని చెప్పేసి మధ్యాహ్నం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో అయితే ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇటు అధికార వర్గాల్లో తెలంగాణ ప్రజల్లో అయితే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపైన సమాజం మొత్తంగా కూడా తెలంగాణ ప్రజలు అదేవిధంగా అధికారులు రాజకీయ వర్గాల్లో అయితే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.